ఈ జీవితం ఒక పెద్ద సముద్రం లాంటిది. కష్టాలు, కోరికలు, బాధలు అనే అలలు మనల్ని ముంచేస్తుంటాయి. ఈ సముద్రాన్ని దాటాలంటే కృష్ణుడి నామమే ఒక తెప్ప లాంటిది. ఆ తెప్ప పట్టుకుంటేనే మనం సురక్షితంగా ఉంటాం. కృష్ణ, ఈ లోకంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. బంధువులు, స్నేహితులు అందరూ స్వార్థం కోసమే. కష్టం వచ్చినప్పుడు పక్కకు తప్పుకుంటారు. నిజంగా నన్ను ప్రేమించేది, ఆదుకునేది నువ్వు ఒక్కడివే. నేను పేదవాడినైనా సరే, ధనవంతుడినైనా సరే, నన్ను నీ భక్తుడిగా స్వీకరించు. నీ దృష్టిలో అందరూ సమానమే కదా. కులం, మతం, డబ్బు చూడకుండా భక్తిని మాత్రమే చూడు. నాకు రాజభోగాలు, పెద్ద బంగళాలు, కార్లు వద్దు. కృష్ణ, నీ పాదాల దగ్గర ఒక చిన్న దాసుడిగా ఉండటమే నాకు చాలు. అదే నాకు స్వర్గం కంటే గొప్పది. చావు వచ్చే సమయంలో కూడా నీ పేరు మర్చిపోకుండా ఉండేలా వరం ఇవ్వు. చివరి శ్వాసలో కృష్ణ అని పిలిచే అదృష్టం ఇవ్వు. అప్పుడే నాకు మోక్షం వస్తుంది. ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. అందం, యవ్వనం, బలం అన్నీ నశిస్తాయి. కానీ నిలిచి ఉండేది ఏంటి? నీ మీద ఉన్న భక్తి మాత్రమే. అందుకే ఆ భక్తిని పెంచుకోవాలి. కామం, కోపం, లోభం, మోహం, మదం, మత్సర్యం, ఈ 6 శత్రువులు మనల్ని పాడు చేస్తాయి. వాటిని జయించే శక్తిని, మనసుని అదుపులో పెట్టుకునే బలాన్ని నువ్వే ఇవ్వాలి కృష్ణ. నీలాంటి దయాగుణం ఉన్న దేవుడు ఇంకెవరూ లేరు. అలాగే నీలాంటి గొప్ప భక్తుడిని కూడా నేను కాలేను. నేను చాలా చిన్నవాడిని, పాపిని. అయినా నన్ను కరుణించు తండ్రి. తెలిసి తెలియక నేను చేసిన తప్పులన్నీ క్షమించు. నన్ను దూరంగా పెట్టకు. ఒక తండ్రి తప్పు చేసిన బిడ్డను ఎలా క్షమిస్తాడో అలా నన్ను దగ్గరికి తీసుకో. సరసకవి అనే నేను వినయంగా ప్రార్థిస్తున్నాను. నా ఈ కృష్ణ శతకాన్ని ఆలకించి నన్ను కరుణించి నా మాట విను కృష్ణ. ముందుగా స్వచ్ఛమైన జ్ఞానానికి, వేదాంత వాక్యాలకు, మంచి గురువుల బోధనలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో నిజమైన జ్ఞానం అంతా భగవంతుడి నుండే వస్తుంది. గురువు ద్వారా మనకు కృష్ణతత్వం తెలుస్తుంది. పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు హృదయ కమంలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండే కృష్ణ భగవానుడిని నేను ధ్యానిస్తున్నాను. ఆయనే సృష్టికి మూలం. ఓ కృష్ణ, నా మీద కరుణ చూపించు. నేను అనేక పాపాలు చేశాను. ఈ సంసారంలో కొట్టుకుపోతున్నాను. నన్ను ఆదుకొని ఒడ్డుకు చేర్చు. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఈ లోకంలో జనాలు ఎలా ఉంటారంటే, ఎవరైతే డబ్బు ఇస్తారో, ఎవరైతే పదవి ఇస్తారో వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. కానీ నేను అలా కాదు. నాకు కావలసింది నీ పాదాల దాస్యం. నిజమైన సంపద, గౌరవం నీ దగ్గరే ఉంది కృష్ణ. నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే, నిన్ను మాత్రం ఒక్క క్షణం కూడా మర్చిపోను. నా ప్రతి శ్వాసలో నీ నామం ఉండాలి కృష్ణ. ఈ భూమి మీద మనకు కనిపించే సుఖాలన్నీ ఇంద్రజాలం లాంటివి. ఈ రోజు ఉన్నాయి, రేపు ఉండవు. శాశ్వతంగా నిలిచి ఉండేది ఒక్కటే, అది నీ భక్తి. అదే నిజమైన ఆనందం. ఓ నా మనసా, నువ్వు అటు ఇటు తిరగకు. ఎప్పుడు కృష్ణుడి గురించే ఆలోచించు. కృష్ణుడి పేరే జపించు. అలా చేస్తే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. లేకపోతే ఈ లోక బాధల్లో చిక్కుకుపోతావు. అజ్ఞానులు, స్వార్థపరులు చెప్పే మాటలు విని భ్రమపడకు. డబ్బే ముఖ్యం, ఎంజాయ్ చెయ్యి అని చెప్తారు. కానీ నీకు నిజమైన దిక్కు, నిజమైన దారి కృష్ణుడి నామం మాత్రమే. గోపికల మనసు దోచుకున్నవాడు, చిన్నప్పుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తినవాడు, కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత బోధించినవాడు, శ్రీకృష్ణ పరమాత్మకు నా వందనాలు. కృష్ణుడి గురించిన కథలు, లీలలు ఎవరైతే వింటారో, చదువుతారో వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయి. జీవితంలో మంచి జరుగుతుంది. లోకం మాయ, పోలికలు వద్దు. డబ్బు శాశ్వతం కాదు. నీ ప్రయాణం నీదే. కృష్ణుడిని నమ్ముకుంటే చాలు, అంత మంచి జరుగుతుంది. ఈ లోకంలో డబ్బు ఉంటేనే గౌరవం. డబ్బు లేకపోతే చుట్టాలు కూడా చిన్న చూపు చూస్తారు. కానీ నీ దగ్గర అలా కాదు కృష్ణ. నువ్వు భక్తిని మాత్రమే చూస్తావు. కష్టకాలంలో అందరూ చేతులు వదిలేస్తారు. కానీ నువ్వు మాత్రం ద్రౌపదికి చీర ఇచ్చినట్లు, అర్జునుకి రథం పంపినట్లు ఆదుకుంటావు. నిజమైన స్నేహితుడివి నువ్వే. ఈ ప్రపంచం మొత్తం మాయతో నిండి ఉంది. డబ్బు, అందం, పేరు అన్నీ మాయ. ఈ మాయలో చిక్కుకోకుండా నన్ను కాపాడు. ఇతరుల దగ్గర ఏముందో చూసి ఏడవను. నాకు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిందే నాకు చాలు. నేను చేసిన పాపాలు పర్వతం అంత పెద్దదైనా నీ నామం ఒక్కసారి తలిస్తే అది దూది పింజలా కరిగిపోతుంది. నీ నామానికి అంత శక్తి ఉంది. నా బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నాను. నా కుటుంబం, నా పని, నా భవిష్యత్తు అన్నీ నువ్వే చూసుకో. నేను నిమిత్త మాత్రుడిని.
చెడ్డవాళ్ళతో స్నేహం వద్దు. మంచి భక్తులతో, నీ కథలు చెప్పుకునే వాళ్ళతో స్నేహం ఇవ్వు. అలాంటి వాళ్ళతో ఉంటేనే నేను బాగుపడతాను. నేను గొప్పవాడిని, నేను చేశాను అనే గర్వం నాకు రాకుండా చూడు. అన్నీ నీ దయ వల్లనే జరుగుతున్నాయి అని గుర్తించేలా చెయ్యి స్వామి. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి ఈ బాధలు పడడం వద్దు. ఈ జన్మతోనే నన్ను ఉద్ధరించు. నీ పాదాల దగ్గర చోటు ఇవ్వు. నువ్వు బాలలీలలు చేశావు, రాక్షసులను చంపావు, గోకులాన్ని కాపాడావు. నీ లీలలు తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది. ఈ మానవ జన్మ చాలా అరుదుగా వస్తుంది. ఈ సమయాన్ని సినిమాలు, గాసిప్స్, గొడవలతో వృధా చేయకు. ప్రతి క్షణాన్ని కృష్ణనామస్మరణతో, మంచి పనులతో గడుపు. పోయిన కాలం తిరిగి రాదు. చెడ్డవాళ్లతో, తాగుబోతులతో, జూదార్దులతో స్నేహం చేస్తే వాళ్ళు మనల్ని కూడా చెడగొడతారు. వాళ్ళ మాటలు వినడం వల్ల మన బుద్ధి కూడా చెడిపోతుంది. అందుకే అలాంటి వాళ్లకు దూరంగా ఉండు. మంచి భక్తులతో, జ్ఞానులతో, నీ గురించి పట్టించుకునే వాళ్ళతో స్నేహం చెయ్యి. వాళ్ళ దగ్గర కూర్చొని భగవంతుని గురించి మాట్లాడుకుంటే మనకు కూడా భక్తి పెరుగుతుంది. సత్సంగం వల్లే మనిషి ఉద్ధరించబడతాడు. నేను ఇల్లు కట్టాను, నేను వ్యాపారం పెంచాను, నేను గెలిచాను అని గర్వపడకు. నువ్వు నిమిత్త మాత్రుడివి. అన్నీ జరిపించేది కృష్ణుడే. గర్వం వస్తే భగవంతుడు దూరం అవుతాడు. మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితమే ఈ జన్మలో కష్టాలు, సుఖాలు. కష్టం వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది అని ఏడవకు. అది కూడా కృష్ణుడు ప్రసాదంగా తీసుకో. ఆయన మంచికే చేస్తాడు. పిసినారితనం వద్దు. ఉన్న దాంట్లో పేదవాళ్లకు, గుడికి, అన్నదానానికి కొంచెం ఇవ్వు. నాది అని పట్టుకోవద్దు. ఇచ్చినదే నీతో వస్తుంది. కృష్ణుడి పేరు చెప్పి దానం చేస్తే అది 100 రెట్లు అవుతుంది. చిన్న లాభం కోసం అబద్ధాలు ఆడకు. నిజం చేదుగా ఉన్నా సరే నిజమే మాట్లాడు. సత్యమే భగవంతుడికి ఇష్టం. అబద్ధం ఆడే నాలుక కంటే మోగుగా ఉండడమే మేలు. మాటలతో, చేతులతో ఏ ప్రాణిని బాధించుకు. చీమను కూడా కాలుతో దొక్కకు. అందరిలోనూ కృష్ణుడు ఉన్నాడు. అందరినీ ప్రేమించు. దయే అసలైన ధర్మం. కృష్ణుడిని పొందాలంటే కొంచెం కష్టపడాలి. ఉపవాసం, జపం, ధ్యానం ఇవి తపస్సు. కష్టపడకుండా ఏదీ రాదు. నీ కోసం తపించే మనసు, పట్టుదల ఇవ్వమని కృష్ణుడిని కోరుకో. కృష్ణ అనే 2 అక్షరాల్లోనే అన్ని వేదాల సారం ఉంది. 1,000 యజ్ఞాలు చేసిన ఫలం, 1,000 సార్లు గంగలో స్నానం చేసిన ఫలం ఒక్కసారి కృష్ణ అని పిలిస్తే వస్తుంది. నామానికి అంత శక్తి ఉంది. ఇప్పుడు ఉన్న అందం, బలం, యవ్వనం శాశ్వతం కాదు. వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడుతుంది, శరీరం వంగుతుంది. అప్పుడు ఎవరూ పట్టించుకోరు. అందుకే యవ్వనంలోనే కృష్ణ భక్తి చేసుకో. ముసలితనంలో ఆయనే దిక్కవుతాడు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ స్వార్థం కోసమే. నువ్వు సంపాదించేంత వరకే ప్రేమ. అనారోగ్యం వచ్చి మంచం పడితే ఎవరూ దగ్గరికి రారు. నిజంగా నీది అయ్యేది కృష్ణుడితో బంధం మాత్రమే. ఒకరోజు నీ దగ్గర అన్నీ ఉన్నా కోరికలకు బానిసైతే అతను బిచ్చగాడితో సమానం. కానీ ఏమీ లేకపోయినా కృష్ణ భక్తుడు అయితే అతనే నిజమైన రాజు. మనసుని అదుపులో పెట్టుకో. దొంగతనం, హత్య, అబద్ధం, మోసం చేస్తే చివరికి నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడి బాధలు వర్ణించలేం. అలాంటి పాపాలు చేయకుండా కాపాడు కృష్ణ. కృష్ణ, నువ్వే శ్రీ మహావిష్ణువువి. ఈ సృష్టి మొత్తానికి నువ్వే ఆధారం. నీలోని అన్ని లోకాలు ఉన్నాయి. నిన్ను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. నువ్వు గోకులంలో గోపాలతో ఎంత ప్రేమగా ఉన్నావు. ఆవులను కాపాడావు, వెన్న దొంగలించావు. ఈ చిన్న చిన్న లీలలతో అందరి మనసు దోచుకున్నావు. విషం కక్కే కాళీ సర్పం నిన్ను కాటు వేయడానికి వచ్చింది. అయినా నువ్వు దాన్ని చంపకుండా దాని భార్యలు బ్రతిమలాడడంతో క్షమించి వదిలేశావు. నీ కరుణ అంత గొప్పది. రుక్మిణి నిన్ను ప్రేమించి ఉత్తరం రాసింది. నువ్వు వెంటనే వెళ్ళి రాక్షసులను ఓడించి ఆమెను పెళ్లి చేసుకున్నావు. భక్తులు పిలిస్తే వెంటనే పరిగెత్తుకుని వస్తావు అని దీని అర్థం. ఓ చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు చాలా పేదవాడు. సిగ్గుపడుతూ అటుకులు తెచ్చాడు. నువ్వు ఆ అటుకులు ప్రేమగా తిని అతడిని రాజుని చేశావు. భక్తి ఉంటే చాలు, డబ్బు అవసరం లేదు అని చెప్పావు. కురుక్షేత్రంలో అర్జునుడికి నువ్వు నీ విరాట్ స్వరూపం చూపించావు. నీ శరీరంలోనే అన్ని దేవతలు, లోకాలు, సూర్యచంద్రులు కనిపించారు. నువ్వే సర్వస్వం అని నిరూపించావు కృష్ణ. కడుపు ఆకలి అన్నం పెడితే తీరుతుంది, కానీ మనసు ఆకలి తీరాలంటే నీ భక్తి కావాలి. ఆ భక్తి అనే అన్నం పెట్టి నా మనసు ఆకలి తీర్చు కృష్ణ. ఈ లోకంలో బాధలతో నా గొంతు ఎండిపోతుంది. నీ పేరు అనే చల్లటి నీరు పోసి నా దాహం తీర్చు కృష్ణ. కృష్ణ అనే 2 అక్షరాలే నాకు అమృతం. నేను నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా నీ గురించే కలలు వచ్చేలా చూడు. రాత్రంతా నీ లీలలు కలలో కనిపించేలా వరం ఇవ్వు కృష్ణ. నేను నడిచే ప్రతి అడుగు నీ గుడివైపు, నీ భక్తుల దగ్గరికి ఉండాలి. వృధా తిరుగుళ్ళు, చెడు పనులకు వెళ్ళే కాళ్ళు నాకు వద్దు. నా నోటితో ఎప్పుడు పుకార్లు, తిట్లు, అబద్ధాలు రాకూడదు.
ఎప్పుడు నీ నామం నీ కథలు మాత్రమే చెప్పేలా చెయ్యి. సినిమా పాటలు గాసిప్ వినే బదులు నీ భక్తులు చెప్పే కథలు భజనలు వినేలా చెయ్యి. నీ గురించి వినడమే నా చెవులకు నిజమైన విందు. చెడు చూడటానికి అసూయతో చూడటానికి కళ్ళు వాడకుండా నీ అందమైన రూపం నీ విగ్రహం నీ దేవాలయం చూసేలా చెయ్యి. ఈ చేతులతో దొంగతనం కొట్టడం చేయకుండా నీకు పువ్వులు కోసి దీపం పెట్టి పేదవాళ్లకు సహాయం చేసేలా ఉపయోగించేలా చెయ్యి. నా మనసులో 100 ఆలోచనలు వస్తాయి. వాటన్నిటిని తీసేసి నీ ధ్యానం ఒక్కటే నింపు. నీవు తప్ప ఇంకొకరు నా మనసులోకి రాకూడదు. నేను చచ్చేంత వరకు చివరి శ్వాసలో కూడా కృష్ణ అనే పేరు ఉండేలా చూడు. ఆ ఒక్క పేరుతోనే నాకు మోక్షం ఇవ్వు కృష్ణ.